బాక్సాఫీస్ బొనాన్సా నందమూరి బాలకృష్ణ గారు నటించిన బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ మూవీ నరసింహనాయుడు సినిమా గురించిన విశేషాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వెంకటరమణ ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో మేడికొండ వెంకట మురళీకృష్ణ గారు నిర్మాతగా 2001వ సంవత్సరంలో దర్శకుడు బి గోపాల్ గారి దర్శకత్వంలో వచ్చి తెలుగు సినీ చరిత్రలో ఒక సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన సినిమా నరసింహనాయుడు కావటం విశేషం. రచయిత చిన్ని కృష్ణ కథకు పరుచూరి బ్రదర్స్ అద్భుతమైన సంభాషణలు వ్రాసి హీరో బాలకృష్ణ గారి హావభావాలకు సూట్ అయ్యే విధంగా మార్పులు చేర్పులు చేసి వెండితెరపై ఆవిష్కరింపబడిన సినిమా నరసింహనాయుడు. రాయలసీమ ప్రాంతాల్లో అరాచకాలను అలజడులను సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ఫ్యాక్షనిస్టుల నుండి తన కుటుంబాన్ని ఆ ప్రాంత ప్రజల్ని కాపాడే హీరో కథే ఈ నరసింహనాయుడు సినిమా కథ. మొదట బాలకృష్ణ హీరోయిన్ గా సౌందర్యను అనుకున్నారట, కానీ అనూహ్యంగా సిమ్రాన్ బాలకృష్ణ హీరోయిన్ గా ఎంపిక కావడం విశేషం. బాక్సాఫీస్ బొనాన్జా నందమూరి బాలకృష్ణ గారికి అభిమానులు విజయతిలకం దిద్దిన రోజులవి. తమ అభిమాన నటుడి అభినయం చూసి పొంగిపోయారు, ఉప్పొంగిపోయారు, పూనకాలతో ఊగిపోయడం విశేషం. ఎప్పుడూ మరచిపోని మరపురాని చిత్రంగా తెలుగు సినీ పరిశ్రమలో చరిత్రను తిరగరాసిన మొనగాడుగా నందమూరి బాలకృష్ణ గారు నటించిన సినిమా నరసింహనాయుడు కావటం విశేషం. నరసింహనాయుడు 2001వ సంవత్సరం జనవరి 11వ రోజున అంగరంగ వైభవంగా విడుదలైంది. బాలకృష్ణ అభిమానులకు అంబరాన్నంటే సంబరం. ఆయన సినీ కెరీర్ లో మరచిపోలేని చిత్రంగా నరసింహనాయుడు నిలవటం విశేషం. ఈ చిత్ర ఘన విజయం తర్వాత అగ్ర హీరోలందరూ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉన్న సినిమాలను ఎంచుకుని వాటిలో నటించడం విశేషం. నరసింహనాయుడు సినిమా ఎఫెక్ట్ కారణంగా సుమారు 5 సంవత్సరాల వరకు తెలుగు తెరపై ఫ్యాక్షన్ చిత్రాలు రావడం విశేషం. సుమారు 6 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా 40 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయడం మరొక విశేషం. కేవలం కొద్దిసేపు కనిపించే సీన్ కోసం అరకులోయ ప్రాంతంలో భారీ బడ్జెట్ తో ఒక ఎత్తైన బ్రిడ్జి సెట్ వేసి షూటింగ్ నిర్వహించడం విశేషం. విజయనగరం, వైజాగ్, అరకులోయ, హైదరాబాద్ లో సినిమా షూటింగ్ మరియు అమెరికాలోని ప్రఖ్యాతిగాంచిన అందమైన లొకేషన్లలో కొన్ని పాటల చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడం విశేషం. నందమూరి బాలకృష్ణ ఫ్యాక్షనిస్టులను ఉద్దేశించి కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా లాంటి డైలాగ్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి ఆ రోజుల్లో. బాలకృష్ణ చెప్పే డైలాగ్స్ కి కేరింతలు, గోలలు, ఈలలతో థియేటర్లు దద్దరిల్లిపోవటం విశేషం. మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న పాటలు ఏవైనా ఈ సినిమాలో ఉన్నాయి అంటే అవి ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వ్రాయటం విశేషం. కొక్కొక్కోమలి కొరుక్కు తిన్నది కోలాటంలో, లక్స్ పాప లంచ్కొస్తావా, ఏ నాదిరదిన్నా నడుమే నాజూకు, అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందో యబ్బా వాటం చూడబ్బా, చిలక పచ్చకోక పెట్టినాది కేక, మొన్న కుట్టేసినది నిన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమా లాంటి పాటలకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే ట్యూన్స్ కంపోజ్ చేయడం మరొక ప్రత్యేక విశేషం. ఎక్కడ చూసినా తిరునాళ్ల జాతరను తలపించే విధంగా బాలకృష్ణ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకు నీరాజనం పట్టారు. తద్వారా 50 రోజులు, 100 రోజులు, 175 రోజులు దిగ్విజయంగా ప్రదర్శింపబడటం విశేషం. నరసింహనాయుడు సినిమా 72 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా 105 కేంద్రాలలో దినోత్సవం జరుపుకొని రికార్డు నెలకొల్పడం విశేషం. విడుదలైన ప్రతి సెంటర్లో ఈ సినిమా దినోత్సవం జరుపుకోవడం విశేషం. ఈ చిత్ర దినోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరగడం మరొక విశేషం. అలాగే దక్షిణ భారతదేశంలో సంచలనం సృష్టించి చరిత్రకెక్కిన సినిమాగా నరసింహనాయుడు కావటం విశేషం. నరసింహనాయుడు సినిమాని ఏಳುమలై పేరుతో అర్జున్ హీరోగా తమిళంలో కూడా రీమేక్ చేయడం మరొక విశేషం. నరసింహనాయుడు సినిమాకు గాను అప్పటి ప్రభుత్వం నందమూరి బాలకృష్ణ గారికి నంది అవార్డు ఇచ్చి సత్కరించడం విశేషం. ఒక అద్భుతమైన కథకు అభినయం, సంగీతం, నిర్మాణం, దర్శకత్వం అన్నీ కుదిరినప్పుడు నరసింహనాయుడు లాంటి తెలుగు సినిమా చిత్ర పరిశ్రమలో తరాలు మారినా మరచిపోలేని చిత్రంగా చరిత్రలో నిలిచిపోవడం విశేషం. సో ఇవేనండి బాక్సాఫీస్ బొనాన్జా నందమూరి బాలకృష్ణ గారు నటించిన బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ మూవీ
నరసింహనాయుడు సినిమా గురించిన కొన్ని కొత్త విశేషాలు, మరో మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్